నమస్కారం సిటీ న్యూస్ కు స్వాగతం. రాష్ట్ర స్థాయి సీఎం కప్ 2025 సెకండ్ ఎడిషన్లో భాగంగా గోల్డ్ మెడల్స్ 7, సిల్వర్ మెడల్ 8, కాంస్య పతకాలు 7. బాల్ బ్యాడ్మింటన్లో రాష్ట్రంలో ప్రథమ స్థానంతో పాటు ₹1,00,000 నగదు. బాలురు అండర్ 20 రాష్ట్ర స్థాయిలో ద్వితీయ స్థానం ₹75,000 నగదు. సెపక్ థాక్రా మహిళల విభాగంలో రాష్ట్ర స్థాయిలో ద్వితీయ బహుమతి ₹75,000 నగదు. హాకీ అండర్ 19లో బాలికల విభాగంలో రాష్ట్ర స్థాయిలో తృతీయ బహుమతితో పాటు ₹50,000 నగదు. నెట్బాల్ అండర్ 19లో బాలుర విభాగంలో రాష్ట్ర స్థాయిలో తృతీయ బహుమతి ₹50,000 నగదు బహుమతి పొందిన జిల్లా క్రీడాకారులు. జిల్లా స్థాయి పోటీలకు, నిర్వహణకు భోజన వసతులకు సంబంధించి ప్రత్యేకంగా జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ DMFT ఫండ్ కింద ₹2,00,000 మంజూరు చేయడం జరిగింది. జాతీయ స్థాయిలో గోల్డ్ మెడల్ పథకాలు సాధించిన క్రీడాకారులు ఆర్థిక సహాయంగా ముగ్గురు పరశురాం, ఆనంద్, ఈశ్వర్లకు ఒక్కొక్కరికి ₹25,000 చొప్పున ₹75,000 గత డిసెంబర్లో ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా క్రీడాకారులను ప్రోత్సహించేందుకు కలెక్టర్ ప్రత్యేకంగా చొరవ చూపి జిల్లాకు పతకాల సాధించే విధంగా కృషి చేశారు. జిల్లాకు ఇన్ని పథకాలు సాధించిన సందర్భంగా ఆనందం వ్యక్తం చేశారు. ఇదే విధంగా ప్రతిసారి పథకాలు సాధిస్తూ క్రీడా హబ్గా మార్చడానికి అన్ని క్రీడా సంఘాలు కృషి చేయాలని కోరారు. లాంగ్ జంప్ జావలింగ్ త్రో బంగారు పతకం పరశురాం, 800 మీటర్స్ ఈశ్వర్ సిల్వర్, లాంగ్ జంప్ శ్రీనిధి వెండి పథకం, జావలింగ్ త్రో ఈశ్వర్ ప్రసాద్, కాంస్య పతకం, అమృత, కాంస్య పతకం, బాక్సింగ్ స్వేటిజ 48 కేజీల విభాగంలో బంగారు పతకం, రోయింగ్ అండర్ 14 బాలికలు డబుల్స్లో బంగారు, సింగ్లో వెండి పథకం విద్యాసాయి సాధించారు. యోగాలో సహస్ర, సింధుజా, సునీత బంగారు పతకాలు, సిల్వర్ కవిత, శిరీష, కుస్తీ పోటీలలో ప్రభాస్, భాస్కర్ సిల్వర్, జ్యోతి, అనిల్, ప్రవీణ్ కాంస్య పతకాలు, కరాటేలో వంశీ సిల్వర్, రోహిత్ కాంస్య పతకం, క్యారమ్ డబుల్స్లో ప్రణయ్, రాజు కాంస్య పతకంలు సాధించి జిల్లాకు రోల్ మోడల్గా నిలిచారని కలెక్టర్ అభినందించారు. పైన తెలిపిన వ్యక్తిగత క్రీడలలో బంగారు పథకానికి ₹20,000, వెండి పథకానికి ₹15,000, కాంస్య పతకం నకు ₹10,000 మొత్తంగా ₹6,89,000 ట్రోఫీతో పాటు నగదుగా పొందడం జరిగింది. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ విక్టర్ డెసో రంగ వెంకటేశ్వర గౌడ్, డయో సలాం, అన్ని క్రీడా సంఘాల అధ్యక్ష కార్యదర్శులు, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రికార్డ్ కూడా సెట్ అయింది. వెరీ గుడ్. సో ఈ విధంగా అదర్ చైర్మన్ వాళ్ళు కూడా చాలా మంచి కోఆర్డినేషన్తో ఈ పని చేశారు విత్ డివైఎస్ఓ గారు అండ్ ఈసీ గారు. సో మా సైడ్ నుంచి కూడా కొన్ని ఇంట్రెస్ట్ ఫండ్స్ కూడా ఇచ్చాము, బికాస్ కొన్ని లైక్ షార్ట్ ఫాల్ వచ్చింది. సో ఇదే విధంగా వీ విల్ కంటిన్యూ. ఇప్పుడు ఎగ్జామ్ టైం ఉంది, సో మీరు కూడా ఎగ్జామ్స్ కూడా ఇవ్వాలి అండ్ పాస్ కూడా అవ్వాలి. సో ఆల్ ద బెస్ట్ అండ్ ఫ్యూచర్లో కూడా ఇదే విధంగా సక్సీడ్ అవ్వాలి అండ్ అవర్ బెస్ట్ విషెస్ అండ్ అగైన్ కాంగ్రాచులేషన్స్. సమస్యల పరిష్కారంలో ముందుండి ప్రజల మన్ననలు పొందాలని మున్సిపల్ కొత్త పాలక వర్గం సభ్యులకు సూచించారు. కామారెడ్డి మున్సిపాలిటీలో టీఆర్ఎస్ తరఫున గెలుపొందిన కౌన్సిలర్లను కామారెడ్డి మాజీ ఎమ్మెల్యే గంప వర్ధన్ జిల్లా పార్టీ అధ్యక్షులు గారితో కలిసి సన్మానించి సత్కరించారు. కౌన్సిల్ పరిధిలో మున్సిపల్ వైస్ చైర్మన్తో పాటు 10 మందిని సన్మాని అభినందించారు. మున్సిపల్ వైస్ చైర్మన్ కాసర్ల గోదావరి స్వామి, కౌన్సిలర్లు ఆర్కల ప్రభాకర్ యాదవ్, పిట్టల వేణుగోపాల్, గరిగంటి లక్ష్మీనారాయణ, గరిగంటి సప్న, ఆఫీస్ మామిండ్ల లక్ష్మణ్, పరిన్ ఖత్తర్. ఈ కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్షుడు ప్రభాకర్ రెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ గోపి గౌడ్, మాజీ వైస్ చైర్మన్ కుంభాల రవి, పార్టీ అధికార ప్రతినిధి బలవంతరావు తదితరులు పాల్గొన్నారు. తీసుకుంటాను.
ఇగో మార్చి 21 నాడు మా ఇంట్లో రంజాన్ దావత్ ఫస్ట్ వీళ్ళు ఆయనకు సర్పంచ్ మార్చి 21. జిల్లాలో ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలను ప్రశాంతంగా, పకడ్బందీగా నిర్వహించేందుకు పోలీస్ శాఖ అన్ని ముందస్తు భద్రతా చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా కామారెడ్డి పట్టణంలోని శ్రీ ఆర్యభట జూనియర్ కళాశాల పరీక్షా కేంద్రాన్ని జిల్లా ఎస్పీ శ్రీ ఎం. రాజేష్ చంద్ర ఐపీఎస్ గారు సందర్శించి, భద్రతా ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షించారు. పరీక్ష కేంద్రం వద్ద విధులు నిర్వహిస్తున్న పోలీస్ సిబ్బందితో మాట్లాడి, బందోబస్తు విషయంలో ఏమాత్రం అజాగ్రత్త వహించరాదని పలు కీలక సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ గారు మాట్లాడుతూ, జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని పరీక్షా కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. జిల్లాలోని అన్ని పరీక్షా కేంద్రాలను సంబంధిత అధికారులు నిరంతరం సందర్శిస్తూ, నిశితంగా పర్యవేక్షిస్తారని ఆయన పేర్కొన్నారు. పరీక్షలు ముగిసే వరకు అంటే తేదీ మార్చి 18, 2026 వరకు పరీక్షా కేంద్రాల పరిసరాల్లో 163 BNSS 144 సెక్షన్ అమలులో ఉంటుందని, అక్కడ 3 లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తులు గుమికూడటం నిషిద్ధమని స్పష్టం చేశారు. అలాగే కేంద్రాల వద్ద నిషేధిత వస్తువులతో తిరగడం పూర్తిగా నిషేధించబడినట్లు హెచ్చరించారు. ముఖ్యంగా పరీక్షలు జరిగే రోజుల్లో ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం అర్ధరాత్రి 1 గంటల వరకు పరీక్షా కేంద్రాల నుండి 200 మీటర్ల పరిధిలోని అన్ని జిరాక్స్ కేంద్రాలను తప్పనిసరిగా మూసివేయాలని ఆయన ఆదేశించారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, విద్యార్థులు ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాసేలా అందరూ సహకరించాలని కోరారు. ఈరోజు జిల్లా ఎంప్లాయీస్ జేఏసీ చైర్మన్ మరియు టీఎన్జీఓస్ కామారెడ్డి జిల్లా శాఖ అధ్యక్షులు నరాల వెంకట్ రెడ్డి గారి అధ్యక్షతన వారి యొక్క బృందం ఇటీవల జరిగినటువంటి పురపాలక సంఘం ఎన్నికలలో విజయం సాధించి కామారెడ్డి పురపాలక సంఘం నూతన చైర్మన్గా పదవి బాధ్యతలు చేపట్టినటువంటి శ్రీమతి ఇప్ప ఉమారాణి శ్రీనివాస్ జిల్లా కేంద్రంలోని పురపాలక సంఘం కార్యాలయంలోని వారి యొక్క ఛాంబర్లో మర్యాదపూర్వకంగా కలిసి పుస్తకాలను అందజేసి వారిని ఘనంగా సత్కరించి టీఎన్జీఓస్ కామారెడ్డి జిల్లా శాఖ పక్షాన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేయడం జరిగినది. ఇట్టి కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు నరాల వెంకట్ రెడ్డి, కార్యదర్శి ఎం నాగరాజు, సహాధ్యక్షులు ఎం చక్రధర్, కోశాధికారి ఎం దేవరాజు, కేంద్ర సంఘం కార్యవర్గ సభ్యులు కె. శివకుమార్, జిల్లా ఉపాధ్యక్షులు రాజ్యలక్ష్మి, జాయింట్ సెక్రటరీ రాజమణి, ఆర్గనైజింగ్ సెక్రటరీ సంతోష్ కుమార్, జిల్లా ఇరిగేషన్ శాఖ మరియు R&B శాఖ ఉద్యోగులు పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ అధ్యక్షతన బుధవారం DEESI ప్రోగ్రాం శిక్షణ పూర్తి చేసిన 120 ఇన్పుట్ డీలర్లకు కలెక్టర్ చేతుల మీదుగా సర్టిఫికెట్స్ ప్రదానం చేయడం జరిగినది. ఈ 2023 నుండి 24 బ్యాచ్లో బిచ్కుంద నుండి 40 డీలర్లు, బాన్స్వాడ నుంచి 40 డీలర్లు, ఎల్లారెడ్డి నుంచి 40 డీలర్లు కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఇదే కార్యక్రమంలో ఫర్టిలైజర్ యాప్ పైన, రైతు బీమా పైన అదా, మౌళ్లను సమీక్ష చేయడం జరిగినది. వీటిలో పెండింగ్లో ఉన్న క్లెయిమ్స్కు సంబంధించిన డెత్ సర్టిఫికెట్స్, పోలీస్ ఫైనల్ రిపోర్ట్స్, ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్స్ను వివిధ శాఖలకు పంపి తద్వారా రైతు బీమా క్లెయిమ్స్ను రైతులకు త్వరగా బీమా సొమ్ము అందేలా చూడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో డావ్, డిపిడి ఆట్మా, DEESI ఫెసిలిటేటర్, అదా, మౌ, ఔ, టీ, లు, మినిస్టీరియల్ స్టాఫ్, డీలర్లు పాల్గొనడం జరిగింది. ఈ రోజు కామారెడ్డి మార్కెట్లో పసిడి ధరలు 10 గ్రాముల బంగారం 158,600, వెండి 2,720 రూపాయలు. ఇంతటితో ఈనాటి వార్తలు సమాప్తం. తిరిగి మళ్ళీ మరుసటి వార్తల్లో కలుసుకుందాం.